సార్. వాళ్ళు కూడా ఇప్పుడు మీలాగే ఇచ్చేస్తాం అది చేస్తామని చెప్పే కదా సార్ ఆపోజిషన్కి వెళ్ళిరు. మీరు కూడా మాకు అలా చేస్తారని గ్యారెంటీ ఏంటి సార్? మీరు కూడా చెప్తుంది కదా సార్ చేస్తామని మీరు చేస్తారని మా గ్యారెంటీ ఏంటి సార్? సూపర్. నేను గతంలో ఉన్నటువంటి వాళ్ళు సహజంగానే వస్తుంది కదా, వాళ్ళు గదే కదా చెప్పింది, వాళ్ళు గదే కదా మీరు గదే చెప్తున్నారు కదా అనేటువంటి విషయం చాలా గొప్పగా చెప్పారమ్మా. ఒకటి, తీన్మార్ మల్లన్న ఎవరు ఫస్ట్ ప్రాక్టికల్ గా ఆలోచించాలా. తీన్మార్ మల్లన్న అధికారంలో ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీలోంచి బయటకు వచ్చినటువంటి వ్యక్తిని. తీన్మార్ మల్లన్నకు డబ్బు కావాలంటే అధికార పార్టీలో ఉండి కదా సంపాదించుకోవాల్సింది. బయటికి ఎందుకు వస్తాడు? బయటికి వచ్చి ప్రజల కోసం ఎందుకు కొట్లాడుతా ఉన్నాడు? ఎందుకు కొట్లాడుతా ఉన్నాడు? డబ్బులు సంపాదించుకోవాలనుకుంటాడు. ఏం చేస్తాడు? అధికార పార్టీకి దగ్గర ఉంటాడు. నేను అధికార పార్టీలో ఉండి ముఖ్యమంత్రి గారు ముందర 2 ఫైళ్లు పెట్టి జరిగి క్లియర్ చేయవా 1000 కోట్ల రూపాయలు వస్తాయి అంటే కాకపోనా, నేను నా కుటుంబం తెలుసు కాబట్టి దాని గురించి చింతనే లేదు. మనిషికి ఎప్పుడైతే కోరికలు, వ్యక్తిగతమైన కోరికలు ఉండవో ఆ మనిషి సమాజానికి పనికొస్తాడు, మీరైనా నేనైనా ఎవరైనా. కాబట్టి మీరు ఏమీ వరి కాకండి ఆ విషయంలో. రాబోయేటువంటి ప్రభుత్వం పక్కా రైట్ టు రీకాల్ తీసుకురావడం అంటేనే మీకు సగం అధికారాన్ని పంచిచ్చినట్టు లెక్క. కాబట్టి మీరు ఏం వరి కాకండి. రేవంత్ రెడ్డి వేరు, కేసీఆర్ వేరు, తీన్మార్ మల్లన్న వేరు. తీన్మార్ మల్లన్న ఎక్కడి నుంచి పోయిండో అక్కడికి వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. ఎక్కడి నుంచి, ఎక్కడ, ఏ క్లాస్ లో, ఎక్కడ ఈ లైబ్రరీలో కూర్చొని చదువుకున్నటువంటి మల్లన్న ఈ లైబ్రరీలో ఉన్నటువంటి, ఇప్పుడు ఒకవేళ మీరున్నారు, ఇప్పుడు మీకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓట్లు ఉన్నాయి ఎవరికన్నా? మీ కాడ ఓటే లేదు, నాకు సంబంధించిన ఓటే లేదు. మీతో ఎందుకు టైం వేస్ట్ చేయాలి? నేను మరి నిజంగా నాకు రాజకీయమే ఆకాంక్షనే ఇంకోటి ఉంటే మీ మీద ఎందుకు టైం వేస్ట్ చేస్తా? అవునా కాదా? మేము మీకెందుకు చెప్తా ఉన్నా? మిమ్మల్ని బిజినెస్ వైపు రమ్మని ఎందుకు చెప్తా ఉన్నా? మీరు ఎటువంటి ప్రయాణం చేయాలి, ఎట్లా ఆలోచించాలనేటువంటి విషయాలు ఎందుకు చెప్తా ఉన్నంటే, మీకు చెప్పిన మల్లన్న లాగా ఎట్లా కావాలంటే ఇగో ఇట్లయితే అవుతారని చెప్పక చెప్పుకుంటూ వస్తా ఉన్నా. నన్ను సాంబార్ ఆశతో అడ్డగా నేను మిమ్మల్ని కూడా ఈ ఆశతో నెక్స్ట్